మన మధ్య 10 సంవత్సరాలు గడిచిపోయింది. విప్లవోద్యమంలో చిన్న వయసులోనే పెద్ద ఆలోచనతోటి పేద ప్రజల కోసం మార్పు కావాలని కోరుకునే వ్యక్తులలో వివేక్తో పాటు ఎంతోమంది ఉద్యమకారులు భారత విప్లవోద్యమంలో చనిపోవడం జరిగింది. ఈ మధ్య కాలంలోనే ఖగార్ యుద్ధాన్ని ఎప్పుడైతే నడిపిస్తురో నరహంతక అమిత్ షా, నరేంద్ర మోడీలు వాళ్ళని తరిమికొట్టేవాల్సిన బాధ్యత ఉంది. ఆ ఖగార్ని ఆపేంత వరకు మనం పోరాటాలు చేయాల్సిన బాధ్యత ఉంది. ఈ మధ్య కాలంలోనే 600 మంది భారత విప్లవోద్యమంలో అసలుబాసిన విప్లవకారులందరికీ విప్లవ జోహార్లు తెలుపుతూ వాళ్ళ అడుగుజాడల్లో మనంతా శక్తి కొద్దీ ప్రయాణం చేయాలని తెలియజేసి ముగిస్తున్నాం. స్వాప్నికుడు, విప్లవ స్వాప్నికుడు వివేక్ మన నుంచి దూరం అయ్యి 10 సంవత్సరాలు గడుస్తుంది. అయినప్పటికీ వివేక్ చూపినటువంటి మార్గంలో వివేక్ మనకు వెనుక ఉండి చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, ఇవాళ భారత పాలక వర్గాలు చేసేటువంటి ఈ ఆదివాసీ హననాన్ని, ఈ ఖగార్ ఆపరేషన్ని ఆపాలని చెప్పేసి, ప్రజా ఉద్యమాన్ని నిర్మించాలని చెప్పేసి మనకు కర్తవ్యాన్ని బోధిస్తున్నాడు. దాన్ని నెరవేర్చడానికి ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక తప్పకుండా తమ ఆశయాన్ని నిర్వహిస్తుందని, ముందుకు కొనసాగిస్తుందని చెప్పేసి మనం అంతా కూడా ఆ ఉద్యమాల్లో ముందుకు పోవాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.